అధికారులు మాత్రం ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఉండే సత్రాన్ని అంత వాళ్ళు కనీసం నోటీస్ ఇవ్వకుండా, ఇంటిమేషన్ ఇవ్వకుండానే పడగొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎండోమెంట్స్ అధికారులు అంటే ఈవో కానీ, అంటే ఈవో వితౌట్ ఈవో పర్మిషన్ అంటే ఆయన తెలుసునో తెలియదు, లేకుంటే వీళ్ళు ఏమైనా చంద్రశేఖర్ రెడ్డి అని అతను ఈ కాంటాక్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని కూడా ఒకసారి చక్రపాణి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఆల్రెడీ అంతకుముందు టెంపుల్ డెవలప్మెంట్ కోసం 17 సెంట్లు కూడా కరోనా సత్రం అంతకుముందు ఇచ్చిందని కూడా దేవాలయానికి వదిలిపెట్టడం జరిగింది. అంటే అంత దేవాలయానికి వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఎందుకు కరువైన సత్రాన్ని కాంపౌండ్ వాళ్ళు కరగొట్టాల్సిన అవసరం వచ్చిందో ఒకసారి అధికారులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంత తొందరపడి పడగొట్టాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ అంటే మనకు చాలా వాళ్ళకు మనకు అందరికి కూడా భక్తి భావం ఉంది. అంటే దేవుని తర్వాత దేవుని పూజించే పూజారులుగా వాళ్ళను మన బాధలన్నీ డైరెక్ట్గా దేవునికి అంటే మనం విన్నవించుకునే ఒక మధ్యసారథిగా మనకు బ్రాహ్మిన్స్ ఉంటారు కాబట్టి అందుకే వాళ్ళంటే మనకు అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నాను కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు అలాంటి ముహూర్తం మంచిది అనుకుంటే మనం ఆ ముహూర్తంలోనే పనిచేసే పరిస్థితి. మనం ఈరోజు ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా మనం శ్రీకోటలో మనం రాకెట్ వదిలిపెట్టాలో కూడా మనం బ్రాహ్మిన్స్ నుండి వాళ్ళనే ముహూర్తం నిర్ణయించుకొని మనం రాకెట్ ఉపగ్రహాలు కూడా మనం అంటే మనం స్టార్ట్ చేసే పరిస్థితి ఉంటే అటువంటి బ్రాహ్మణ సత్రాన్ని ఈరోజు కాంపౌండ్ వాళ్ళు వితౌట్ పర్మిషన్ లేకుండా కూలగొట్టడం మాత్రం ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి అంటే హిందూ దేవాలయాల మీద కానీ లేకుంటే ఈ బ్రాహ్మణ్స్ మీద కూడా ఏ విధంగా వాళ్ళకు ప్రేమ అనేది కూడా చెప్పాల్సిన అవసరం మనం చూడాల్సిన అవసరం. ఇంకా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరుగుతుంది. అంతకుముందు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు గురించి మాట్లాడడం జరిగింది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఒకటే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పొర్రపాటున కూడా ఆవు నెయ్యిలో ఒకటి కలిసి పొర్రపాటున కూడా ఆవు నెయ్యిలో ఏది కూడా కలిసి తెలిసి కూడా ఇది మాట్లాడతానంటే మాత్రం చాలా బాధాకరం. ఇప్పుడు మామూలుగా ఆవులకు మనం ఏది కానబెట్టాము అనేది దాని మీద ఒకసారి ఆ వచ్చే పాలతో పాటు ఈ నెయ్యి కూడా మనం మామూలుగా ఈ డైరీలలో తీసేదంతా కూడా మనం పాలు కాగబెట్టాము. డైరెక్ట్గానే మిల్క్లో నుంచే మనం వెన్న తీస్తాం కాబట్టి మనం చీజ్ తీస్తాం కాబట్టి ఇవన్నీ కూడా మనం నెయ్యి అయితే అవి పశువులు ఏ మేత తింటున్నాయో దాని మీదనే ఈ పరిస్థితి ఒకసారి ఆ నెయ్యి ఏ విధంగా ఉంటుందంటే అది తెలుసుకొని దాన్ని మాట్లాడాల్సింది పోనిచ్చి జంతువుల కొవ్వు ఉందని మాత్రం మాట్లాడే నాయకులు అంటే హిందూ సమాజం మీద హిందూ దేవాలయం మీద ఏమాత్రం గౌరవం ఉందో తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ ఆయన అందరికంటే నేను సనాతన ధర్మం అని చెప్పి కాషాయ ఉత్తరాలు వేసుకొని మొత్తం తిరుపతి మెట్లంతా కూడా కరగడం రైట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాంట్లో జంతువుల కొవ్వు లేదని తెలిసిపోయింది కాబట్టి మీరు ఏ విధంగా మీరు పైనుంచి కిందికి గడుగుతారు లేకపోతే కింది నుంచి పైకి మెట్లు గడుపుకుంటూ పోతారా? నేను పొరపాటు మాట్లాడాను సనాతన ధర్మం అనే ఉద్దేశంతో నేను మాట్లాడాను, కానీ ఇక్కడ ఏం జరగలేదని ముందు ప్రజలకు ఈ హిందూయిజానికి కూడా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మీరు అందరూ కూడా ఈ బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడేదాన్ని ముందు అందరూ నువ్వు మమ్మల్ని కాదు ముందు నీ మనసులో నీ ముందు నువ్వు మాట్లాడే మాటలు కూడా నీ మనసులో స్వచ్ఛందంగా పెట్టు. నీ నోరు కూడా ఏదంటే అది మాట్లాడకుండా ఉండే విధంగా నువ్వు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కటి నువ్వు ఒకసారి ఒకటి చెప్తావు. నువ్వే మా ఇంట్లో మా నాయన మా అమ్మ ఆరోపించే దాంట్లో సిగరెట్ కాల్చుకున్నారు. మళ్ళీ అటువంటి వాడిని నువ్వు ఈరోజు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడే పరిస్థితి అయితే ఎట్లా ఉంటుందో ఒకసారి మా జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు మేమందరం కూడా తిరుపతి ప్రసాదం తీసుకోకపోతే మామూలుగా చెప్పులు వదిలి ప్రసాదం తీసుకుంటాడు. అంటే ఎవరికి దేవుడి మీద పట్టిందో ఒకసారి ఆలోచన. చెప్పులతో పోయేటోళ్ళని మీ వాళ్ళు ఉన్నారు,
మా నాయకుడు తిరుపతి ప్రసాదం ఇస్తే చెప్పులు వదిలిపెట్టి తీసుకునే పరిస్థితి ఏంటంటే మాకు గౌరవం ఉందా మీకు గౌరవం ఉందా ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి టైంలో మొత్తం మనం తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ట్రస్ట్ కింద మనకి ఎవరైతే బ్రేక్ దర్శనం ఉన్నాయో వాళ్ళతో మనం 10,500 ఇచ్చేసి ఆ డబ్బులలో కూడా హిందూ దేవాలయాలు ఖర్చు పెట్టిన పరిస్థితి. అంటే ఏ విధంగా హిందూ దేవాలయం డెవలప్ కావాలనే ఉద్దేశంతోనే చేసిన పరిస్థితి. ఆ రోజు ఈ రోజు దగ్గర ప్రతి ఒక్క ఊళ్ళో ప్రతి ఒక్క గ్రామంలో ఏదైనా వాళ్ళు ముందుకు వచ్చి మేము టెంపుల్ డెవలప్ చేసామంటే 10 లక్షల రూపాయలు ప్రతి ఒక్క దేవాలయం కూడా ముందు అన్నీ చూసుకొని శాంక్షన్ చేసి ఇచ్చిన పరిస్థితి. వీళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా ఒక్కసారి ఇప్పుడు ఈరోజు శ్రీశైలం చూసుకునే కూడా ఇవన్నీ కూడా ఎవరు హిందూయిజాన్ని ఎవరు దేవుడు అంటే గౌరవం ఉండాలో ఒకసారి తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కేవలం మీడియా చేతుల్లోనే ఏమైనా మాట్లాడవచ్చు అనుకుంటున్నాను. చాలా ఇబ్బంది అయిన పరిస్థితి. వీళ్ళు తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సింది ఒకటి, మీరు కేవలం మనం ఈ దేవాలయంలో ఓటి మీరేదో రాజకీయంగా ఏదో మనం ఎవరి మీదైనా బుద్ధ జల్లచ్చు అనుకుంటే మాత్రం చాలా తప్పు. అటువంటి బుద్ధ జల్లడం ఈ దేవాలయం హిందూ సాంప్రదాయంలో కానీ లేకుండా దేవతలకు సంబంధించిన మాత్రం రాజకీయాలు చేయవద్దని మాత్రం మేము విజ్ఞప్తి చేస్తాను. రాజకీయంగా మేము ఎవరేం తప్పు చేశాను దీన్ని ఎత్తి చూపొచ్చు తప్ప దీన్ని అడ్డం పెట్టుకుని మేము ఇట్లా వాళ్ళని వీళ్ళని బదనాం చేస్తే మాత్రం దేవుడు మాత్రం ఎప్పటికీ క్షమించడు. ఖచ్చితంగా మీరు ఏదో లభ్యత కోసం చేస్తే మాత్రం దేవుడు క్షమించాలని మాత్రం విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటికైనా మీరు తెలుసుకొని ఇటువంటి రాజకీయాలు మానుకోండి అని మాత్రం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తారు. సమాజం అంతా చిక్కుపడేలా నిన్న జరిగినటువంటి విషయాన్ని మనం అందరం కల్లారా చూసాం. తలదించుకునేలా చేశారు హిందూ సమాజం. ఎప్పుడో కరవేణ సత్రం అనేది నా నియోజకవర్గం సంబంధించినటువంటి కరవేణ గ్రామస్తులు ఈ యొక్క కరవేణ సత్రాన్ని 1889లో బ్రాహ్మణులందరూ కలిసి అది ఒక అగ్రహారంగా ఉండేది. దాని బ్రాహ్మణులంతా కలిసి ఒక కరివేన సత్రం పేదలకు అన్నదాన సాయం చేయాలి, వచ్చిన వాళ్ళకి స్వామి దర్శనంకు వచ్చినటువంటి యావత్ ప్రజలందరికీ కూడా సత్రాన్ని ఏర్పాటు చేసుకొని సేవలు చేయాలనే ఉద్దేశంతో 1889లో ఆ కరివేన సత్రాన్ని స్టార్ట్ చేశారు. శివరాత్రి దాన్ని 5 రోజులు మాత్రమే కరివేన సత్రం ఆ రోజుల్లో ఉపయోగపడే విధంగా శివరాత్రికి ముందు 2 రోజులు, శివరాత్రికి ముందు 3 రోజులు, తర్వాత 2 రోజులు, 5 రోజులు ఈ కరివేన సత్రం వేలాది వందలాది మందికి అన్నదాన సత్రంగా ఆ రోజుల్లో బ్రాహ్మణులు పెట్టుకున్నటువంటిది. మనం అంతా చూస్తున్నాం, ప్రపంచం అంతా, భారతదేశం అంతా చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా ఈ బ్రాహ్మణుల విలువేంటో, వాళ్ళకి ఏ విధంగా పూజింపబడతారు, ఏ విధంగా గౌరవ మర్యాదలు పొందుతారు అనే విషయాన్ని మన అందరి ప్రతి హిందువుకు తెలిసినటువంటి విషయమే. ఏదైనా ఒక శుభముహూర్తం పెట్టాలన్నా, దేవతలకు పూజలు చేయాలన్నా, ఒక శుభ కార్యక్రమానికి అశుభ కార్యక్రమం అన్నిటికీ కూడా బ్రాహ్మణుల్లోనూ మనం అడగనిది ఏ పని మొదలు పెట్టాం. అటువంటిది వాళ్ళు ఉన్నటువంటి జనాభా కూడా చాలా తక్కువ అయినా ప్రజల చేత మన్నన పొందబడినటువంటి బ్రాహ్మణులు ఈరోజు వాళ్ళకి ఎక్కడో మాకు కూడా మా కులంకు సంబంధించినటువంటి ఈ ఒక సత్రం నిర్మించుకొని మా వాళ్లకు బ్రాహ్మణులకు శ్రీశైల దేవస్థానంలో అమ్మవారిని రమరమ్మ మల్లికార్జున స్వామి దర్శనం కోసం వచ్చినటువంటి వారికి నిలువు నీడ ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు దేవస్థానం అర్థిస్తే దేవస్థానం వాళ్ళు సంబంధించిన దేవస్థానం వాళ్ళు కమిటీలో పెట్టి 95 సెంట్ల స్థలాన్ని కేటాయించడం జరిగింది.
95 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తే ఈరోజు బ్రహ్మాండంగా చాలా మందికి ఒక బ్రాహ్మణులకే కాకుండా బ్రాహ్మణేతరులకు కూడా ఈరోజు వసతి ఇవ్వడమే కాకుండా అన్నదానం కూడా చేయడం జరుగుతూ ఉంది. దీన్ని కాలక్రమేణా ఆ రోజుల్లో రోడ్లు లేని సమయాలలో, రోడ్లు లేని కాలంలో, బస్సులు తక్కువగా తిరుగుతున్నటువంటి కాలంలో శ్రీశైలానికి ఆ రోజు పాదయాత్రగా వెళ్లే భక్తులకు పెచ్చేరు దగ్గర అన్నదానం చేసుకుంటూ మెల్లిమెల్లిగా శ్రీశైలంలో ఒక సత్రాన్ని నిర్మించుకున్న తర్వాత దాన్ని కరివేన బ్రాహ్మణ సత్రంగా గతంలో పిలిచేవాళ్ళు. కరివేన అనేది గ్రామం పేరు. ఆ బ్రాహ్మణులు 100 ఎకరాలు ఉన్నటువంటి ఆ బ్రాహ్మణులు ఒక వాళ్ళ పేరు మీద ఉండాలి అని ఒక కరివేన పేరు మీద, ఇంటి పేరు పెట్టుకోకుండా కరివేన పేరు మీద ఒక బ్రాహ్మణ సత్రాన్ని నిర్మించి తర్వాత కాలక్రమేణా అఖిల భారత బ్రాహ్మణ కరివేన సత్రంగా దీన్ని రూపాంతరం చెంది ఇది భారతదేశంలోనే 16 చోట్ల విస్తరింపజేయబడి ఎన్నో చోట్ల రామేశ్వరం కావచ్చు, కాశీ కావచ్చు, ప్రయాగ కావచ్చు, షిర్డీ కావచ్చు, ఎన్నో చోట్ల ఇటువంటి బ్రాహ్మణ సత్రాలు ఒక 16 శాఖలుగా ఏర్పడి ఈరోజు అన్నదాన సత్రాన్ని బ్రాహ్మణులందరూ కలిసి కూడా ఐకమత్యంగా జరుపుకుంటున్నారు. ఈ బ్రాహ్మణ సత్రానికి డాక్టర్ శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ గా, డాక్టర్ వేణుగోపాల్ గారు సెక్రటరీగా, ఇద్దరు కూడా డాక్టర్లే. మిగతా కమిటీ సభ్యులందరూ కూడా కలిసి భక్తుల చేత విరాళాలు తీసుకొని 69 రూములను నిర్మించుకొని ఈరోజు బ్రహ్మాండంగా సేవలు చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క కరివేన సత్రాన్ని దుర్మార్గంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రజలను రక్షించాల్సింది పోయి సద్బ్రాహ్మణులు అనేటువంటి బ్రాహ్మణులకే ఈరోజు నిలువు నీడ లేకుండా చేయాలనే ఉద్దేశంతో గతంలో రామారావు గారు ఉండేటప్పుడు ఈ కరివేన సత్రానికి కొంత పడమర భాగంలో పర్మిషన్లు ఇచ్చి తూర్పు భాగంలో పర్మిషన్ల కోసం అప్లై చేస్తే దాంట్లో సాల మండపాలు నిర్మించాలనే ఉద్దేశంతో ఈ యొక్క నంది సర్కిల్ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క కరివేన సత్రాన్ని ఆ ప్రాంతంలో అంతా విస్తరించాలి కాబట్టి దాంట్లో తప్పులేదు. కాబట్టి 17 సెంట్ల స్థలాన్ని తీసుకొని ఎవరు మన ఈవో గారి ఆధ్వర్యంలో 17 సెంట్ల స్థలాన్ని తీసుకొని మీరు మార్కింగ్ ఇచ్చి ఈ నరసింహారెడ్డి గారు మిగతా భాగాన్ని మీరు కూడా నిర్మించుకోండి అని చెప్పి ఆ రోజు పర్మిషన్లు ఇస్తే ఈ బ్రాహ్మణ సత్రం సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి దాతల సహకారంతో దాన్ని నిర్మించుకోవడం జరిగింది. ప్రహరీ కూడా నిర్మించుకోవడం జరిగింది. ఈ ప్రహరీ కూడాను దుర్మార్గంగా ఒక నోటీసు లేకుండా ఇది ఎమ్మెల్యే ఆధ్వర్యంలో, నిన్న ఎమ్మెల్యే గారు అక్కడనే ఉండటం, ఈ చంద్రశేఖర్ రెడ్డిని ఏసీ గారు స్వయాన ఎమ్మెల్యే గారే వేయించుకున్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. రెండు గంటలు 3 గంటలు న్యూస్ కానీ మీద అడుగుతావారు. అటువంటిది ఇక్కడ వచ్చి కూర్చుని కూడా తెల్లవారుతరం ఆడపిల్లలు చాలా మంది చూశారు, చాలా మంది అరెస్ట్ చేశారు, టీచ్ చేశారు, గతంలో జరిగి చాలా విషయాలు కూడా దృష్టి తెలుసు. కాబట్టి ఒక మంచి సేఫ్టీ ప్లేస్ మీ భవిష్యత్తు కోసం, మీ అభివృద్ధి కోసం, మీ పురోభివృద్ధి కోసం ఈ రోజు గతంలో మనం ఒక 15 రోజుల క్రితమే అరకు కాఫీ అది పట్టణ కాదు, రూరల్, దిస్ ఈజ్ అర్బన్. కాబట్టి దీన్ని నెప్పా అంటారు. ఈ నెప్పా ద్వారా ఉపాధి కలగాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమం చేశాం. ఇది పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. దీని ద్వారా ఉపాధి కలగాల,
ఎవరైతే మహిళలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి పుష్పలిష్ట మహిళలకు నిఫా ద్వారా వారి క్యాంటీన్ పెట్టుకొని దీని ద్వారా డెవలప్ వారాలు ఫ్యామిలీ కానీ వారితో పాటు ఇక్కడ పనిచేయడానికి కూడా కనీసం 5-6 మందికి 8 మందికి 10 మందికి ఉపాధి వెళ్తాయి 7-24 అంటే. కాబట్టి ఈ రోజు మంచి స్థలం, మేజర్ గా స్థలం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్థలం బ్రహ్మాండమైన స్థలము, ఇలాంటి స్థలం దొరకదు. ఈ స్థలంలో పెట్టేందుకు ముఖ్యంగా కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఆర్డీఓ గారికి, వారి బృందం ఎవరైతే కలెక్టర్ గారి బృందం ఉంటే వారికి అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తాను. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం తీసుకొని మీరు దీన్ని మన క్వాలిటీని బాగా పెంచి మంచి క్వాలిటీ ఇప్పుడు మనకి ఏ రకంగా అయితే టిఫిన్ పెట్టారో అదే రకంగా క్వాలిటీ టిఫిన్ పెట్టి భోజనాలు కూడా మంచి భోజనం పెట్టి మధ్యాహ్నం కానీ రాత్రి కానీ డిన్నర్ లంచ్ కానీ డిన్నర్ కానీ బాగా ఏర్పాటు చేసి దీన్ని అభివృద్ధి చేసుకోండి. ఇక్కడ ఫలానా హోటల్ పోతే బాగుంటుందని చెప్తే ఊరు నుంచి కూడా చూసి తింటారు. మీకు అందరికీ బాగా తెలుసు. కాబట్టి ఇక్కడ మీకు గతంలో కూడా నాకు తెలిసిన వరకు హైవేలో కూడా హోటల్ ఉండే, నేను స్వయంగా వచ్చి ఇడ్లీ తినిపోతా ఉంటాను. మంచి బ్రహ్మాండం పెట్టిద్దామా, మంచి నెయ్యి మిరపేసి ఇస్తున్నాడు. ఆ రకంగా మీరు క్వాలిటీని పెట్టుకొని మీ అభివృద్ధి ఈ చేతుల్లో ఉంది. మీరు దీన్ని బాగు చేసుకుంటారు, చెడగొట్టుకుంటారు. బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చారు. ఇంపార్టెంట్ స్థలం, ఇటువంటి స్థలం దొరకదు కొన్ని వేలు. కాబట్టి ఈడ కలెక్టర్ బంగ్లాకు చాలా మంది రోజు కొన్ని వందల మంది, వేల మంది చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆ హోటల్ ఇచ్చాం, అది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. దాని రోజు 20,000 రూపాయలు చెప్తా ఉంది. ఇది కనీసం 35 నుంచి 40,000 రూపాయలు జరగాల. దానికి ఆస్కారం కలిగించుకొని మీరు ప్రజల్లో ఒక మంచి హోటల్ ఉంది ఇక్కడ అని చెప్పి కొన్ని టౌన్ లో పెట్టారు. మంచి టిఫిన్ హోటల్, అదే మంచి పేరు సూర్యపేరు పెట్టారు. ఒక మంచి పేరు వచ్చిందండి. ఆ రకంగా దీన్ని కూడా రావాలని చెప్పి దీనికి కూడా ఒక మరీ ఎక్కువ ధరలు పెట్టకుండా సామాన్యంగా అందుబాటులో పెట్టి మీరు ఈ సేవలు కలెక్టర్ గారు ప్రత్యేకంగా వాళ్ళకి ఈ స్థలం కేటాయించినందుకు నేను పేరుగా కలెక్టర్ గారికి, జేసీ గారికి ధన్యవాదాలు తెలుసుకున్నాను. వాళ్ళందరి వారికి ఉపాధి కలగాలి, పెద్ద అభివృద్ధికి రావాలని మా కోరిక. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేర రూరల్ అండ్ అర్బన్ లో ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి లైవ్లీహుడ్స్ బాగా ప్రమోట్ చేయాలి, వాళ్ళని లక్షాధికారులుగా తయారు చేయాలి, అలాగే వాళ్ళ జీవన ప్రమాణాలు ఉన్నతంగా ఉండాలి అన్న ఆలోచన మేర అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజు మన నంద్యాల గ్రూప్స్ కి లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ప్రమోట్ చేసే భాగంలో మనం గత వారం అరకు కాఫీని మనము రూరల్ లో డిఆర్డిఏ గ్రూప్ ద్వారా మనం ఏర్పాటు చేసుకున్నాం. అది చక్కగా రన్ అవుతుంది. ఈ వారం మనం ఈ రోజున మెప్మా ద్వారా తృప్తి క్యాంటీన్ ఇక్కడ ఏర్పాటు చేశాము. మీరు చక్కగా ఈ తృప్తి క్యాంటీన్ ని రన్ చేసి మంచి లాభాల్లో వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. టీం అందరికీ కూడా విష్ చేస్తూ ఉన్నాను. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ కూడా చాలా సపోర్ట్ మన జిల్లాలో డిపార్ట్మెంట్ ద్వారా అందిస్తాము. రిమైనింగ్ బ్యాంకర్స్ లోన్ ద్వారా కూడా అందిస్తాం. కాబట్టి మిల్లెట్స్ కి ఎక్కువ ప్రాసెసింగ్ అవకాశం ఉంది. చాలా మంది మన గ్రూప్ మెంబర్స్ ఎవరున్నారో వారు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ కూడా విష్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నంద్యాల కలెక్టరేట్ ప్రాంగణంలో మనం తృప్తి క్యాంటీన్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఈజ్ వెరీ ప్రైమ్ లొకేషన్. ఏదైతే మెయిన్ బోర్డు ఏదైతే ఉందో కలెక్టరేట్ కి అక్కడ ఒక 6 cents కలెక్టరేట్ ప్రిమైసెస్ కేటాయించిన స్థలంలో మెప్మా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తృప్తి క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నంద్యాల ప్రజలకు మా ట్రాఫిక్ పోలీస్ శాఖ సూచనలు ఏమనగా మా జిల్లా ఎస్పీ సారు సునీల్ శరణ్ సార్ గారు ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండాలంటే మనకు రోడ్డు పక్కన అన్నెసెసరీ బండి పార్క్ చేసి పోవద్దండి. అలాగే ఎవరైనా షాపింగ్ వస్తే కారు కానీ ఆటో కానీ వస్తే ఆ కారు దగ్గర దేవుడిని పెట్టుకోండి. ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ అంబులెన్స్ కానీ ఏదైనా వెహికల్స్ పోవాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అప్పుడు అర్జెంటుగా పక్కకు జరిపితే ఏరే బండ్లు పోయే అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా ప్రతి వాహనదారుడు వెనకాల 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ బండి నెంబర్ ప్లేటు ఖచ్చితంగా కనిపించేటట్టు ఉండాలి. ఒకవేళ లేని వల్ల బండికి ఫైన్ విధించబడను. అలాగే ఎవరైనా కానీ అన్నెసెసరీ ప్రెస్ అని చెప్పి, పోలీస్ అని చెప్పి రాసుకొని ఉన్నారనుకోండి, ఆ బండికి ఖచ్చితంగా నేను చెక్ చేస్తాను.
ఆ ప్రశ్నలను ప్రెస్ విలేకరైతే ఏమి నేను డిస్కస్ చేస్తాను. పోలీస్ అని రాసుకుని పోలీస్ కాకుండా వేరే వాళ్ళు ఉన్నారనుకోండి ఖచ్చితంగా కఠినంగా. ఇంకోటి ఏమంటే మా జిల్లా ఎస్పీ సార్ గారు పోలీస్ అని ఖచ్చితంగా ఎవరు రాసుకోవద్దండి. ఎందుకంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోలీస్ అని రాయొద్దండి దయచేసి. ఎందుకంటే ప్రెస్ వాళ్ళు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ పాతకాలం నుంచి రాసుకుంటారు. వాళ్ళు కూడా కొద్ది మార్పు తెచ్చుకుంటారు. దయచేసి పోలీస్ అనే పర్సన్స్ పోలీస్ అని బట్టి మీద రాయొద్దండి దయచేసి. అలాగే మైనర్ పిల్లలకు బండి వద్దండి పేరెంట్స్. ఎందుకంటే మైనర్ పిల్లలు బండి నడుపుతూ ఏమైనా పొరపాటు చనిపోతే ఆ బండి ఓనరు ఖచ్చితంగా సెక్షన్ 304 పార్ట్ 2 కింద జైలు పోవాల్సి వస్తుంది. దయచేసి మైనర్ పిల్లలకి బండి వేద్దండి. అలాగే టీబులోడింగ్ పోతున్నారు, టీబులోడింగ్ పోకూడదు. టీబులోడింగ్ పోతే మటుకు ఫైన్ ఖచ్చితంగా వేస్తాం. దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. 2-వీలర్ రైడర్స్ హ్యాపీగా వెళ్ళండి. టౌన్లో మ్యాక్సిమం స్లోగా పోండి. ఎందుకంటే రోడ్లు టర్నింగ్లు ఎక్కువ ఉన్నాయి. ఏ ఆటో ఏ పక్క నుంచి వస్తుందో, ఏ బైక్ ఏ పక్క నుంచి వచ్చి బ్రేక్ వేస్తుందో తెలియదు కాబట్టి దయచేసి ఆటో డ్రైవర్లు బండి నడపడు కేర్గా ఆటో డ్రైవర్లు నడపండి. ఎక్కడంటే అక్కడ స్టీరింగ్ అడ్డంగా తిప్పేస్తే వెనుకలు వచ్చే 2-వీలర్లు కానీ ఏమి యాక్సిడెంట్ అయ్యేదానికి గురి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా 4-వీలర్ రైడర్స్ సీట్ బెల్ట్ పెట్టుకొని నడపండి. తర్వాత ఏదైనా కానీ మీరు యాక్సిడెంట్ అయ్యి కింద పడిన తర్వాత 2-వీలర్ రైడర్స్ తలకు గాయాలు తగినాయి అనుకోండి చనిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని ప్రయాణించండి. సురక్షితంగా ఉద్యోగానికి వ్యాపారానికి చేసుకొని ఇంటికి పోయేదానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ విలేకరి గారికి నమస్కారములు. జై హింద్. వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమలలో కల్తీ నెయ్యి జరిగిందని చెప్పేసి సిట్టు నివేదిక అయితే బయటపడింది. ఆ సిట్టు నివేదిక ఏమొచ్చిందో మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, వైసీపీ హయాంలో తిరుమలలో కల్తీ నెయ్యి జరిగిందని ఆ సిట్టు నివేదిక వచ్చింది. ఏం నివేదిక వచ్చింది? అది పబ్లిక్ గా అందరికి కూడా ఇవ్వడం కూడా జరిగింది కదా, మీ మీడియాకు కూడా వచ్చేసింది. కల్తీ జరిగింది అనేదే వచ్చింది నివేదిక అంతా కూడా. నాట్ ఓన్లీ సిట్, సిబిఐ కూడా ఉంది దీంట్లో. సిబిఐ సిట్టు కంబైన్డ్ గా చేస్తున్న ఎంక్వైరీలోనే దేశంలో ఎక్కడెక్కడ వీళ్ళు ఎక్కడెక్కడ నుంచి సరఫరా చేయించుకున్నారు, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు, ఆ కల్తీనా కాదా అని చెప్పేసి ఆధారాలతో సహా తేల్చి కోర్టుకు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినారు. రేపు కోర్టు చూసి ఫైనల్ చేస్తుంది కదా, అప్పుడు అందరికి ఇస్తారు కదా. వైసీపీ వాళ్ళు అయితే ఇంకా నివేదిక రాలేదు, ఇంకా అది అవాస్తవం అని చెప్తున్నారు. వాళ్ళు ప్రచారం చేస్తున్నారు పొద్దునుంటి కూడా. నేను ఇందాకనే చెప్పిన తండ్రి, వాళ్ళకి ఎంత బుద్ధి ప్రసాదించినా భగవంతుడు అది వక్ర మార్గంలోనే తీసుకుపోతున్నారు కానీ సక్రమైన మార్గంలో తీసుకుపోవాలని ఆలోచన కలిగిన నాయకులు కాదు వాళ్ళు. అవునా? ఈరోజు కూడా నేను మల్లికార్జున స్వామిని అమ్మవారిని మొక్కొని వస్తున్నామని, తండ్రి వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించు నాయనా అని. అంతకంటే ఏం చేయాలబ్బా మేము? సో ఈరోజు ఆ నివేదిక బయటికి రావడము అనేది మేమేమి ప్రభుత్వంలో ఉన్నవాడు బయటికి తీసుకొచ్చి వాళ్ళ మీద దుష్ప్రచారాలు చేసి వాళ్ళ మీద బురదల కార్యక్రమం కాదు. జరిగిన వాస్తవాలు అవి. నువ్వు ఈరోజు పో, గతంలో నువ్వు లడ్డు తిన్నావో లేదో నాకు తెలీదు. వాళ్ళ ప్రభుత్వంలో లడ్డు తినింటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక లడ్డు తిను, టేస్ట్ ఎంత మారిపోయిందో అది భక్తులు చెప్తున్నారు, నేను నువ్వు కాదు కదా. భక్తులే కదా, అక్కడికి వచ్చే భక్తులే కదా చెప్పాలా, రిపోర్ట్ ఇవ్వాలా. వాళ్ళకంటే ఇంకా రిపోర్టు ఎవిడెన్స్ ఇచ్చేవాడు కావాలా? వైసీపీ ప్రభుత్వం కూడా రాజకీయం చేస్తారు, ఇప్పుడు కూడా మళ్ళీ అదే రాజకీయం చేస్తున్నారు. ఇంకా సిట్టు నివేదిక సక్రమంగా లేదు, అది ఇంకా చెప్తున్నారు వాళ్ళు. అది నివేదిక అనేది కోర్టుకు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినారు, రేపు కోర్టు డిసైడ్ చేస్తుంది. వైసీపీ వాళ్ళకు సబ్మిట్ చేయదు, తెలుగుదేశం పార్టీకి సబ్మిట్ చేయదు, మా కూటమి ప్రభుత్వానికి ఏం సబ్మిట్ చేయదు. సో కోర్టుకు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే దాంట్లో సబ్మిట్ చేశారు, అక్కడ తెలుస్తారు. సో అదేమన్నా మా ఇంటికి వస్తుందా? రిపోర్ట్ రాదు కదా. నేను జగన్మోహన్ ఇంటికి పోతుందా? పోదు కదా. సో ఎక్కడికి పోవాలన్నా అక్కడికి పోతుంది. అవునా? కోర్టు న్యాయస్థానాలు అంటే వాళ్ళకి న్యాయస్థానాలు అంటే కూడా గౌరవం లేదు కదా, ఉందా? ఎవరంటే గౌరవం చెప్పండి? ప్రజలంటే ప్రేమ లేదు, కార్యకర్తలంటే అభిమానం లేదు వీళ్ళకు. వాళ్ళ కార్యకర్తలే, మా కార్యకర్తలు కాదు. అవునా? ప్రభుత్వ రాజ్యాంగం పట్ల ఒక నమ్మకం లేదు, దేవుని పట్ల విశ్వాసం లేదు. ఏముంది వాళ్ళకు? ఏముంది చెప్పండి? ఏది లేదు వాళ్ళకు. కాబట్టి ఏదైనా మాట్లాడుతుంటారు. ఇందా చెప్పిన కలియుగం నాయన, ఇది కలియుగంలో ఇటువంటి వాళ్ళు వస్తుంటారు నాయన, తప్పదు, వీళ్ళ భరించాల్సిందే. అట్లే మన భారతదేశ రాజ్యాంగం కూడా కల్కి అవతారం లెక్క, దాన్ని ఎవడు కనుక్కోవడంలే. కల్కి అవతారం అంటే ఏదో దేవుడు వచ్చి ఖండిస్తాడు, ఇవన్నీ కాదు. మన రాజ్యాంగం, మన చట్టాలు పగడ్బందీగా ఉన్నాయి. కోర్టులు అంటే విశ్వాసం ఉంది,
గౌరవం నమ్మకం ఉన్నాయి. సో వాటి పట్లనే వీళ్లకు జరగాల్సిన శిక్షలు పడితే జరిగి తీరు. అంతే. కిస్తీకి సంబంధించి పొడగొట్టిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. పడగొట్టిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. మీరు చెప్పలే సార్, నాయకులకు ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలకు తెలుసు, తెలియాలన్న ఉద్దేశంతో డ్యామేజ్ జరిగిందనే ఉద్దేశంతో వాళ్ళందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మేము ఎవరిని అసలు గ్రామ పెద్దలను సంప్రదించాలి. జరిగిన డ్యామేజ్ బాబు కాసేపు పక్క పెట్టుకో. బాబు పక్క పెట్టుకో, మళ్ళీ పోతుందే పక్క పెట్టుకోమా. జరిపించాలి. కిస్తీని యథాతథంగా నిలబెట్టాలి. పడగొట్టిన కిస్తీని మరమ్మతు చేయించాలి. ఈరోజు మేము ఏమి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశమే తప్ప అదే సార్ ఇమ్మీడియట్ యాక్షన్ అనేది ఏముంది అనేది అర్థం కాదు. మీరు అవకాశం ఇస్తారు రెండు మాటలు సార్, మీరు అవకాశం ఇస్తారు. మీరు పగలగొడితే అతని మీద ఇంత వరకు దాన్ని కష్టంలో కూడా ఇప్పుడు బాగా హ్యాపీగా తిరుగుతున్నాడు ఆయన. ఆ రోజు దానికి సంబంధించి ఆ బండి వాయిన్నే కాల్చుకొని వాయిన్నే కేసు పెడితే 15 మంది తీసుకొచ్చి పిలిపించి స్టేషన్ పిలిపించి ప్రాముఖ్యంగా కోరుకున్నది ఏమనగా ఈ దర్గా దగ్గర కిస్తీ సంవత్సరాల కొద్దీ చేస్తూ ఉన్నారు పూర్వము. కానీ ఈ కిస్తీ దర్గా దగ్గర ఉన్న కిస్తీని నాది అని ఒక ఆసామి ఆక్రమించుకొని ఉన్నాడు. కానీ దానిపైన మా గ్రామ ప్రజలు వాళ్ళు కోర్టుకు పోగా ఆ కేసు కోర్టులో ఉన్నది. కానీ కోర్టులో ఉన్న కేసుని కాదని ఆ వ్యక్తి ఆ కిస్తీ వేసే కుండని దౌర్జన్యంగా పగలగొట్టినాడు. ఆ పగలగొట్టిన వ్యక్తి పైన చర్య తీసుకోవాలని కోరుతున్నాము. మరియు తరతరాలుగా ఈ గ్రామంలో ఏదో సంబరం జరగాలంటే ప్రజలు ఈ ఉరుసు ద్వారానే ఈ గ్రామానికి ఎంతో
నేను రిపోర్టర్గా కూడా వర్క్ చేస్తున్నాను. 15/2/2021 ఇదే దర్గా వివాదానికి సంబంధించిన కేసు, స్థల వివాదానికి సంబంధించి మీడియాలో కూడా రావడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఆ కేసు ఎప్పుడైతే ఆయన 21న ఈ దర్గాకు సంబంధించిన ఇన్సిడెంట్ జరిగిందో ఆ కేసు ఇన్సిడెంట్కి సంబంధించి 16 మంది మీద నిందితులను చేసి ఎఫ్ఐఆర్ చేసినారు. ఆ ఇన్సిడెంట్ విషయంలో నాటి నుండి ఈ రోజు వరకు కూడా 4 సంవత్సరాల నుంచి ఆ కిస్తీ విషయంలో గ్రామ ప్రజలు కానీ దర్గాకు సంబంధించిన మేటీలు కానీ వాళ్ళ దరిదాపుల్లో కూడా పోకుండా లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉన్నాయన్న కారణంతో పోలీసు వారి హెచ్చరికతో ప్రజలంతా సంయమనంతో పాటించి కిస్తీ వివాదంలో తల దూర్చలేదు. కానీ కోర్టు వివాదంలో 52/2021 కేసు నంబర్ స్టేటస్ కో వచ్చిన తర్వాత కూడా సదరు వ్యక్తి అవతలి పార్టీ ఎవరైతే ఉన్నారో కిస్తీకి సంబంధించి ఆక్రమించుకోవాలనే వ్యక్తి నిన్న అనగా శనివారం రోజు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇది తరతరాలుగా మా పూర్వీకుల నుంచి దాదాపు 100 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఉరుసు మహోత్సవానికి అడ్డంకి తగిలి కావాలనే ఆ కిస్తీకి సంబంధించిన తొట్టిని శిథిలం చేయాలన్న ఉద్దేశంతో రాత్రి 11 గంటల నుంచి సమ్మెటలు తీసుకొని గండ్రు తీసుకొని పగలగొట్టి మత సామరస్యాన్ని విఘాతం కలిగించే విధంగా ప్రజలందరినీ రెచ్చగొట్టాలన్న ఉద్దేశంతో కావాలనే ఈ దారుణానికి పాల్పడినాడు. కాబట్టి అతని మీద ఎవరైతే ఈ శిథిలానికి కిస్తీ తొట్టికి సంబంధించి శిథిలం చేసిన వ్యక్తిని చట్టబద్ధంగా చర్య తీసుకొని అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రజలందరి తరపున ఈ గ్రామం తరపున మేము పోలీసు వారిని ప్రభుత్వం వారిని న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇంకో విషయం ఏమంటే గ్రామ పెద్దలను భక్తులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ఊరికి చెడ్డ పేరు రాకూడదన్న ఉద్దేశంతో పోలీసు వారి హెచ్చరికతో ప్రజలందరూ సంయమనం పాటించినారు. కావాలని రెచ్చగొట్టే ఉద్దేశంతో ఇవన్నీ దారుణానికి పాల్పడుతున్నాడు. కాబట్టి ఆ కిస్తీని ఆక్రమించుకోవాలన్న సదుద్దేశంతో ఈ దారుణానికి ఒడగట్టాడు కనుక అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాకుండా ఇంకోటి ఏంటంటే మరో విషయం ఏంటంటే ఈ ఊర్లో ఈ రంగాపురం మా గ్రామంలో ఏకైక ఉత్సవం ఇంకా వేరే ఉత్సవాలు ఏం జరగవు. మత సామరస్యంతో భిన్నత్వంలో ఏకత్వం ఉండే విధంగా ప్రజలందరూ ఐకమత్యంగా ఈ గ్రామానికి సంబంధించిన ఆడపడుచులు ఈ ఉరుసుకే వచ్చి ఘనంగా నిర్వహించుకునే ఈ కార్యక్రమం. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని అడ్డు తగలనీయకుండా ఆ కిస్తీకి సంబంధించిన ఏదైతే న్యాయపరంగా ఏవైతే చర్యలు ఉన్నాయో ఆ న్యాయపరంగా కోర్టులో ఉన్న వివాదాన్ని ప్రజలందరినీ బజాడికిస్తున్న వ్యక్తిని మీరు అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సభాముఖంగా ప్రజలందరి తరపున ప్రజల్లో నేను కూడా ఇక్కడ స్థిర నివాసిని కాబట్టి నేను ఇది మీ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ మా మనవిని ఉదార స్వభావంతో పూర్తిగా ఏదైనా మా గ్రామానికి సంబంధించిన ఎటువంటి చెడ్డ పేరు సమాజానికి కీడు కలగకూడదన్న ఉద్దేశంతో మేమందరి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. దయచేసి మా ఈ మనవిని న్యాయం చేయాలని కోరుతున్నాం.